కంపెనీస్ మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది టోటల్ గా ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా మనకి ఏంటంటే యాజ్ పర్ రైటప్స్ మన కంపెనీ అనౌన్స్ చేసేసి అండర్ కన్స్ట్రక్షన్ లో కంపెనీ అనౌన్స్ చేసిన ఎంప్లాయ్మెంట్ మేడం. అంటే ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ చుట్టుపక్కల వచ్చే కంపెనీలు. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కి రెసిడెన్షియల్ ప్లాట్స్ కి ఎంత అవకాశం ఉంది అనేది ఈ డెవలప్మెంట్ చూసి జనరల్ గా మనం అసెస్ చేసుకోవచ్చు. ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మేడం. దీన్ని బేస్ చేసుకుని ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకి దీనికి 2 times మనకి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఈ 90 lakhs విల్లా ఆన్వర్డ్స్ అన్నారు కదా మరి. అవును మేడం. 220 square yards లో మనకి 2000 SFT లో మనకి విల్లా ఇవ్వడం జరుగుతుంది మేడం. G+1 లో మనకి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంచుమించుగా 88 months to 1 year మనకి టైం ఫ్రేమ్ పెట్టేసుకొని వాళ్ళకి విల్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మేడం. ఇందులో అంటే కస్టమైజేషన్ ఉందా అండి? సపోజ్ మీరు ఒక ప్లాన్ ఇస్తారు, లేదంటే మాకు ఇలా కాదు, మాకు ఈ ప్రోడక్ట్ కాదు, లేదంటే ఈ ఫ్లోర్ టైల్స్ కాదు, మాకు ఇవి కావాలి అని అంటే మేము మార్చుకోవడానికి మనం ఏవైతే MOUలు రాసుకుంటామో ఆ టైల్స్ మనం ఇచ్చే స్పెసిఫికేషన్ వరకు 90 lakhs మేడం. వాళ్ళకి ఏదైనా అడిషనల్ కావాలంటే మనకి అగ్రిమెంట్ లో మనకి ప్లస్ ఆర్ మైనస్ మనం చేసుకోవచ్చు మేడం. దిస్ ఇస్ రియల్లీ సో నైస్ అండి. 220 గజాల్లో 90 లక్షలు సిటీకి అతి చేరువలో